మిగతా అప్డేట్స్ చూద్దాము. ఏపీలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పిల్లలు, పేరెంట్స్ తో ప్రతి పాఠశాలలో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ పోటీలు నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులు పంపిణీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా, అలాగే వీళ్లతో పాటు జిల్లా కలెక్టర్స్, ఇతర అధికారులు, పూర్వ విద్యార్థులు, దాతలు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొని విద్యార్థులతోనూ తల్లిదండ్రులతోనూ మమేకమయ్యారు. పాఠశాలల్లో వసతులు, విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనాలు తదితర అంశాలపై చర్చించారు. బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కడపలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్ కు విశేష స్పందన లభించింది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గవర్నమెంట్ పాఠశాలల్లో ఎన్నడూ లేని విధంగా పేరెంట్స్ మీటింగ్ కి ఏర్పాటు చేసినందుకు గాను తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుందని అంటున్నారు. మా పాప ఇక్కడ కస్తూర్బా నగరపాలిత బాలికోన్నత పాఠశాలలో 9th క్లాస్ చదువుతుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ఆత్మీయ సమావేశం, తల్లిదండ్రులతో, టీచర్లతో, విద్యార్థులతో పెట్టినటువంటి ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల అందరూ కూడా పేరెంట్స్ ఒకరికొకరు పరిచయం అవుతారు, టీచర్స్తో ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. అలాగే మన పిల్లల పట్ల టీచర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తారు. వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏంటి, వాళ్ళ నడవడిక ఎలా ఉంది అనేది కూడా వివరంగా మనం తెలుసుకోవచ్చు. ఇలా మెగా పేరెంట్ ఈవెంట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల పేరెంట్స్కే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, వారి మధ్య అసలు వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టడం కానివ్వండి, పేరెంట్స్లో కూడా ఎంతమంది ఉత్సాహంగా ఉంటే వాళ్ళకి రంగోలీ కానివ్వండి, మ్యూజికల్ చైర్స్, ఇలా గేమ్స్ ఆడించడం జరుగుతుంది. పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ చదువు విషయమే కానివ్వండి, వారి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి కానీ వారి ఎదుగుదల గురించి తెలుసుకోవడానికి ఇలాంటి మీటింగ్లు చాలా ఉపయోగపడతాయని ఆశపడుతున్నాము. గవర్నమెంట్ మాత్రం విద్యార్థులకి అనేకమైన మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. దీనివల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల అపార్ కార్డు అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి మనకి. ఆ కార్డు వల్ల మన పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనం తల్లిదండ్రులుగా మేము కేర్ తీసుకొని ఏదైనా తేడాలు ఉంటే మేము చేసి వాళ్ళని మోటివేట్ చేసి చదివించడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాము. ఎస్పెషల్లీ తల్లిదండ్రులను పిలిచి ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటే కూడా ఇంకా మంచిది. పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవడం పాటు స్కూల్ ఆవరణ ఎలా ఉంటుంది, టీచర్స్ వాళ్ళు చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది, టీచర్స్తోని తల్లిదండ్రులు టచ్లో ఉండటం వల్ల వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి కానీ, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి కానీ చాలా ఆవిష్కారం ఉంటుంది. ఈ విధంగా చేస్తూ